ఎవరైనా ఒక అగ్రకులం నుంచి వచ్చాడు అనుకోండి, గొప్ప సాక్ష్యం. చిన్న కులం నుంచి వస్తే గొప్ప సాక్ష్యం కాదా? మన సంఘాల్లో మనం కూర్చొని ఆదివారం నాడు పాస్టర్ గారు మెసేజ్ చెప్తుంటే మనము సెల్ ఫోన్లో వేరేవి చూసుకుంటున్న పరిస్థితులు లేవంటారా? మీ దాంట్లోకి వచ్చేసాడు, బాగుంది, నన్ను కూడా రమ్మని ఒత్తిడి చేస్తున్నాడు, బాగుంది. నాకు ప్రశ్న ఉంది సార్, మాలో లేనిది మీలో ఉన్నది ఏమిటి? ఇప్పటికీ ఇల్లు కట్టుకున్న తర్వాత పాస్టర్ గారిని పిలవక ముందే పాలు పొంగిస్తాం. అదేమిటో కానీ పాస్టర్లు కూడా పాలు పొంగించిన ఇంటికి నేను రానమ్మా అనట్లేదు, ఈయన పొంగిపోయి వెళ్ళిపోతున్నాడు పిలవంగానే. నేను ఈ మధ్య ఈ విదేశాలకి వెళ్ళి వస్తున్నప్పుడు నేను గమనించింది ఏంటంటే, ముఖ్యంగా మన తెలుగు సంఘాల గురించే మాట్లాడుకుంటే, అక్కడికి వెళ్ళగానే తెలుగు వాళ్ళందరూ ఒక దగ్గర చేరుతారు. తెలుగు వాళ్ళు వేరే వాళ్ళతో కలవలేరు, మనకు తెలిసిన విషయమే కదా. తెలుగు వాళ్ళ గొప్పతనం ఇది. ఆంధ్రులు ఆరంభ శూరులు అన్నారు కదా, ఇంకో గొప్పతనం కూడా ఉంది. కలిసిన కొన్నాళ్ళకే విడిపోతారు కూడా. కలిసి ఒక సంఘం పెడతారు విదేశాల్లో, మళ్ళీ వెంటనే ముక్క అవుతారు. ఆ మొక్క నుంచి ఇంకో ముక్క, ఆ మొక్క నుంచి ఇంకో మొక్క. ఓ 10-15 ఏళ్ళు అయ్యేటప్పటికి 15 సంఘాలు ఏర్పడతాయి. ఎందుకు పెట్టావు సంఘం అంటే, నాకు అక్కడ పాట ఇవ్వలేదు, నాకు అక్కడ వాక్యం ఇవ్వలేదు, నాకు అక్కడ పదవి ఇవ్వలేదు. ఇవి రీజన్స్ ఆ సంఘాలు స్థాపించడానికి కాదు. ఎప్పుడైతే క్రీస్తు ప్రధానం కాడో నేను ప్రధానం అవుతాను సంఘంలో, అప్పుడు సమైక్యత దొరకదు, ఉండదు, సమైక్యత ఉండదు. ఎప్పుడైతే నేను నా పక్క బెంచిలో ఉన్నటువంటి తోటి సోదరుణ్ణి సోదరీమణిని సమానంగా చూడలేనో, నన్ను నేను చూసుకున్నట్టుగా చూడలేనో, సిలువ కళ్ళద్దాల్లోంచి చూడలేనో, సమతాభావం లేని చోట సమైక్యతా భావం కూడా ఉండదు. ఈ రోజున కులం కార్డుతో చూస్తున్నాం పక్కన వాళ్ళని, సీనియారిటీ కార్డుతో చూస్తున్నాం పక్కన వాళ్ళని, రకరకాల కార్డులు ప్లే చేస్తున్నాం ఈ రోజున మనం. గలతీ పత్రిక 3:28 ఎలా రాయబడింది, ఇప్పుడు క్రీస్తు యేసునందు అందరూ ఏకముగా ఉన్నారు, దాసుడని లేదు, స్వతంత్రుడని లేదు, యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, సీనియర్లని లేదు, జూనియర్లని లేదు, రెండ్లని లేదు, మూళ్ళని కూడా లేదు, బ్రాహ్మలని లేదు, దళితులని లేదు, బ్యాప్టిస్టులని లేదు, బ్రదరన్లని లేదు, అందరూ ఏకంగా ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చింది? అందరూ పాపం చేసిన వాళ్ళే. పాపం అందరినీ సమానం చేసేసింది. దళితుడు ఎంత పాపో బ్రాహ్మడు అంతే పాపి. మనకు జబ్బు ఉంది, ఎవరైనా ఒక అగ్రకులం నుంచి వచ్చాడు అనుకోండి, గొప్ప సాక్ష్యం. చిన్న కులం నుంచి వస్తే గొప్ప సాక్ష్యం కాదా? ఇది ఇంకా గొప్ప సాక్ష్యం. కానీ గుర్తించమే, అగ్రకులం నుంచి రానివ్వండి, గొప్ప సాక్ష్యం. అయ్యా, ఎవరిది గొప్ప సాక్ష్యాలు ఏముండవు, అందరికీ ఒక సాక్ష్యాలే. ఒక పాపి మారుమనసు పొందడమే గొప్ప. అందరూ, ఏ భేదం లేదు, అందరూ, దళితులైనను బ్రాహ్మణులైనను పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. అందరికీ సమానంగా సిలువ కావాలి. సంఘంలో కూర్చున్న ప్రతి ఒక్కడు సిలువతో సమానం చేయబడ్డాడు. మన క్వాలిఫికేషన్ సిలువే, ఇంకేం లేదు, మరొకటేం లేదు. క్రీస్తు సిలువను పక్కన పెట్టండి, అందరం పనికి మనోళ్ళమే, ఇంక్లూడింగ్ మీ. సెయింట్ అగస్టిన్ ఒకసారి అడిగారు, దేవుడి సన్నిధిలో యోగ్యత అంటే ఏమిటండి అని. సెయింట్ అగస్టిన్ ఏమని జవాబు ఇచ్చాడంటే, దేవుని సన్నిధిలో యోగ్యత అంటే ఏమిటంటే నాకు యోగ్యత లేదని గుర్తించడమే అన్నాడు. ది ఓన్లీ వర్దినెస్
ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ టు రికగ్నైజ్ మై అన్వర్దినెస్. ఎప్పుడైతే ఈ వైఖరి మనకు వస్తుందో, ఒకరినొకరు సిలువ కళ్ళద్దాల్లోంచి చూసుకోవడం మొదలెడతామో, సిలువ ప్రేమతో ప్రేమించుకోవడం మొదలెడతామో, మనకి సమైక్యత వస్తుంది. ఎంతటి సమైక్యత కావాలి మనకి? మన దేవునిలో, త్రియేక దేవునిలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల మధ్య ఉన్నంత సమైక్యత మనకి కావాలి. మన సంఘాల్లో మనం కూర్చొని ఆదివారం నాడు పాస్టర్ గారు మెసేజ్ చెప్తుంటే మనము సెల్ ఫోన్లో వేరేవి చూసుకుంటున్న పరిస్థితులు లేవంటారా? మన సెల్ ఫోన్లో ఎస్ఎంఎస్లు ఇచ్చుకుంటున్న పరిస్థితులు లేవంటారా? సంఘంలో ప్రొసీడింగ్స్ నడుస్తూ ఉంటే వెనక దైవజనులు కూర్చొని ప్రార్థనలో కూడా మాట్లాడుకుంటున్న సందర్భాలు లేవంటారా? ప్రార్థన చేస్తుంటే వచ్చి అడుగుతారు, కొబ్బరి నీళ్ళు తాగుతారా అని. ఏమిటో నాకు అర్థం కాదు. ఏం తాగకపోతే చస్తావా? నీకు నా మీద ప్రేమ కంటే ప్రభు మీద ప్రేమ ఎక్కువ ఉండాలి. నా మీద గౌరవం కంటే ప్రభు మీద గౌరవం ఎక్కువ ఉండాలి. వీ హ్యావెంట్ రికగ్నైజ్డ్ ద గ్రేట్నెస్ ఆఫ్ క్రైస్ట్ ఇన్ అవర్ చర్చెస్ యాజ్ వీ ఆట్ టు రికగ్నైజ్. ఘనత ఏమిటంటే ప్రభుకి నేను ఎంత ఘనత ఇచ్చాను అన్నదే. ఇందులో మనం ఆత్మ పరీక్ష చేసుకోవాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈ పక్కనే ఒక ఊరుంది. ఆ ఊరిలో నా స్నేహితుడు ఒక ఆయన ఉన్నాడు. హైందవ మతం నుంచి వచ్చారు ప్రభులోకి. చాలా గట్టి విశ్వాసి. ఆయన భారం ఏమిటంటే తన కుటుంబ సభ్యులందరూ ప్రభువులోకి రావాలని. కొందరు వచ్చారు, కొందరు రాలేదు. మరి బాబాయ్ గారు రాలేదు. మీరు మాట్లాడతారా సార్ అని ఇంటికి తీసుకెళ్లారు వాళ్ళ బాబాయ్ గారితో మాట్లాడడానికి. చాలా సంతోషంగా వెళ్ళాను. చాలాసేపు సంభాషించుకున్న తర్వాత ఆ బాబాయ్ గారు ఒక ప్రశ్న అడిగారు. మావాడు మీ దాంట్లోకి వచ్చేసాడు, బాగుంది. నన్ను కూడా రమ్మని ఒత్తిడి చేస్తున్నాడు, బాగుంది. నాకు ప్రశ్న ఉంది సార్, మాలో లేనిది మీలో ఉన్నది ఏమిటి అని అడిగాడు ఆయన. పాపం మన పెళ్ళిళ్ళు చూసి నేను అడిగాడేమో అనుకుంటున్నాను నేను. మన పెళ్ళిళ్ళని చూస్తే ఖచ్చితంగా ఆ ప్రశ్న వస్తుంది. అప్పుడు నేను ఆయనకి చెప్పాను, మీలో లేనిది మాలో ఉన్నది మా గొప్పతనం కాదు సార్, ఒకటి ఉంది. అదేమిటంటే క్రీస్తు. అందుకనే వాక్యంలో ఈ మాట రాయబడింది, ఆయన వేల్పులలో చేరని దేవుడు, ఆయన వంటివాడు లేడు. ఆయన పాపులలో చేరక మిక్కిలి హెచ్చైన ప్రధాన యాజకుడు ఆకాశమందు మనకున్నాడు. ఇట్ ఈస్ ద రైచస్ క్యారెక్టర్ ఆఫ్ క్రైస్ట్ దట్ సెట్స్ us apart in the world. You may be a minority, బట్ యేసుక్రీస్తు వారి క్యారెక్టర్ని నువ్వు పునికి పుచ్చుకున్నప్పుడు ఈ మెజారిటీ లోకంలో అది చాలా పెద్ద హైలైట్ అయిపోతుంది. మీరు అప్పుడప్పుడు ట్రైన్లోనో, బస్సులోనో, కారులోనో వెళ్తున్నప్పుడు చీకట్లో రాత్రిపూట మినుగురు పురుగులు తిరుగుతూ ఉంటాయి. వీధి దీపాలు కూడా లేనప్పుడు ఎంత ఉంటుంది మినుగురు పురుగు లైట్ ఎంత ఉంటుంది? కానీ చీకటి చాలా పెద్దదైనప్పుడు మినుగురు పురుగు లైట్ని మింగేయాలి కదా, మింగలేదు. అంత కఠిన అంధకారంలో మినుగురు పురుగు కూడా గుర్తించబడుతుంది. అండ్ ఎవ్రీబడి లుక్స్ ఎట్ దాట్. ఇట్ ఈస్ సో టైనీ బట్ ఇట్స్ ప్రెజెన్స్ ఈజ్ సో ప్రొఫౌండ్. అది చూడ్డానికి చాలా చిన్నదిగా ఉంటుంది, కానీ దాని ఉనికి చాలా పెద్దది. చీకట్లో సంఘాలు మెరవాలి. ఎలా మెరుస్తాయంటే ద ప్యూరిటీ. నువ్వు ఎలాంటి ప్రమాణాలు పాటిస్తున్నావు? పౌలన్నాడు, ఈ లోక మర్యాదను మీరు అనుసరించి నడవకూడదు, రోమపత్రిక 12వ అధ్యాయంలో 2వ వచనంలో. కానీ మనం పాటించేదే లోక మర్యాదని. మనం ఇప్పటికీ నిశ్చితార్థం అప్పుడు ఎన్ని జాకెట్ ముక్కలు పెట్టాలి, ఎన్ని ఒక్క ముక్కలు పెట్టాలి, ఎన్ని తమలపాకులు పెట్టాలి. పాపం మీకు తెలియకపోతే పక్కింటి ఆవిడని అడుగుతారు. ఎంత దౌర్భాగ్యంగా ఉన్నాం మనం ఇప్పటికీ ఇల్లు కట్టుకున్న తర్వాత పాస్టర్ గారిని పిలవకముందే పాలు పొంగిస్తాం. అదేమిటో కానీ పాస్టర్లు కూడా పాలు పొంగించిన ఇంటికి నేను రానమ్మా అనట్లేదు. ఈయన పొంగిపోయి వెళ్ళిపోతున్నాడు పిలవంగానే.
మీరు ఖండించకపోతే ఎవరు ఖండిస్తారు సార్? మీరు కానుకల కోసం బతకూడదు, మీరు క్రీస్తు కోసం బతకాలి. అందుకే మిమ్మల్ని పాస్టర్ గారు అన్నాం. ఏది మన ప్రత్యేకత? ఇప్పటికీ నిద్రలు చేసే క్రైస్తవులు ఉన్నారు. ఇప్పటికీ సమాధుల తోటలకి వెళ్ళి సపరీలు చేసే క్రైస్తవులు ఉన్నారు. ఇప్పటికీ ఎవరైనా పోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి దీపం చూసే క్రైస్తవులు ఉన్నారు. ఇప్పటికీ బిడ్డలు పుడితే బుగ్గను చుక్క పెట్టుకుంటే, దిష్టి చుక్కలు పెట్టుకుంటే క్రైస్తవులు ఉన్నారు. ఎందుకని? ఎందుకంటే మనం వాక్యం చదవం. నేను ఈ మధ్య ఒక సంఘానికి వెళ్తే స్క్రిప్చర్ పోర్షన్ అడిగారు నన్ను. నేను కొంచెం ఆలస్యంగా ఇచ్చాను, అంటే ఇంకా మీటింగ్ స్టార్ట్ అవ్వలేదు, మీటింగ్ స్టార్ట్ అవ్వకముందే ఇచ్చాను. మరుసటి రోజు, రెండో రోజు మీటింగ్ అప్పుడు ఒక పెద్ద ఆయన నా దగ్గరికి వచ్చి, సార్ వాక్య భాగం ఇచ్చేటప్పుడు ఒక రోజు ముందు ఇవ్వండి అని అన్నాడు. అంటే నేను అన్నాను, ఎందుకు బ్రదర్ అన్నాను. అట్లని కాదు, ఒక రోజు ముందు ఇవ్వండి అన్నాడు. భారతీయులు వెంటనే చెప్పరుగా, ఏది కనుక్కొని చూద్దాం అన్నట్టు ఉంటుంది. అప్పుడు నేను అన్నాను, ఏమిటి చదవలేకపోతున్నారా అన్నాను. అదే కొంచెం అలవాటు లేదు కదా, కొంచెం ముందు చదువుకొని వస్తారట. ముందు చదువుకొని రావడం ఏంటి దరిద్రం? చేతికి బైబిల్ ఇచ్చి, తెలుగోడికి తెలుగు బైబిల్ ఇచ్చి చదవరా అంటే చదవలేకపోతున్నావంటే నీకు తెలుగు రాదు, బైబిలు రాదనేగా. ఎంత దౌర్భాగ్యం ఇది! అది మన స్థాయి. సెయింట్ జెరోమీ ఒకసారి ఒక మాట అన్నాడు, ద ఇగ్నోరెన్స్ ఆఫ్ స్క్రిప్చర్స్ ఈజ్ ద ఇగ్నోరెన్స్ ఆఫ్ క్రైస్ట్. వాక్యం తెలియకపోతే క్రీస్తు తెలియడు. క్రీస్తు పేరు ఒకటి తెలుసు, స్పెల్లింగ్ ఒకటే తెలుసు, బట్ ఆయన తెలియదు. ప్రభు అన్నాడు ఒకసారి పరిసయ్యులతో, శాస్త్రులతో, పెద్దలతో, మత గురువులతో, మీరు వెళ్ళి లేఖనాలని పరిశోధించండి, నేను కనపడతాను. లేఖనాలు నా గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. లేఖనాలు చదివిన వాడికి ప్రభువు ఎంత పవిత్రమైన వాడో తెలుస్తుంది. మనం పవిత్రంగా బ్రతకడానికి ఒకే ఒక ఇన్స్పిరేషన్, దట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ క్రైస్ట్. యేసుక్రీస్తు వారి వ్యక్తిత్వం. మనం మనుషుల కోసం బ్రతకూడదు పవిత్రంగా, మనం చీకట్లో కూడా ఆయన కోసం బ్రతకాలి. హీఈస్ అవర్ ఇన్స్పిరేషన్. నేను పరిశుద్ధుడై ఉన్నాను గనుక మీరు పరిశుద్ధులై ఉండడి. హీఈస్ ద రీజన్ ఫర్ అవర్ హోలీనెస్, ఫర్ అవర్ ప్యూరిటీ. ఎలా వస్తుంది ఈ ప్యూరిటీ సంఘంలోకి? ప్రభు ప్రార్థిస్తున్నాడు, అదే యోహాను సువార్త 17వ అధ్యాయంలో. తండ్రి, నా ప్రార్థన ఏంటంటే సంఘం గురించి, నీ వాక్యంతో వీళ్ళని కడుగు, నీ సత్యముతో ప్రతిష్ఠించు. నీ వాక్యమే సత్యము. ప్రతిష్ఠించడం అంటే కడగడం, శుభ్రం చేయడం, ప్రత్యేకపరచుకోవడం. సంఘాన్ని లోకం ఎప్పుడు గుర్తిస్తుంది? దాని క్యారెక్టర్ని బట్టి గుర్తిస్తుంది. లోకానికి తెలియంది ఏమిటి? పవిత్రత. లోకానికి పరిచయం చేయగలిగింది ఏంటి? సంఘం పవిత్రత. ప్రభువు ప్రత్యేకత ఏంటి? పవిత్రత. ఎలా వస్తుంది అది? వాక్యం మనల్ని కడగాలి. మిమ్మల్ని ఒక చిన్న ప్రశ్న అడుగుతాను. 4 వారాల క్రితం పాస్టర్ గారు చెప్పినటువంటి వాక్యం మీకు గుర్తుందా? వరప్రసాదం. మర్చిపోయారు. మరి ఎలా కడుగుతుంది వాక్యం? వాక్యం కడగాలంటే దాన్ని గుండెల్లో దాచుకోవాలి. వాక్యం కడగాలంటే దాన్ని ధ్యానించాలి. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దాన్ని దివారాత్రం ధ్యానించేవాడు ధన్యుడు. వినేవాడు కాదు ధన్యుడు, చెప్పేవాడు కాదు ధన్యుడు, ప్రకటించేవాడు కాదు ధన్యుడు, దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. ఎంతమంది వాక్యాన్ని ఆనందిస్తారు? చర్చిలో వాక్యం 10 నిమిషాలు లేట్ అయితే వాచ్లు చూసుకుంటాం మనం కదా. కానీ చర్చ అయిపోగానే వెళ్ళిపోతామా? వెళ్ళాం.
ఇక్కడే తిరుగుతుంటాం. చర్చిలో వాక్యం బాగా చెప్పినా కూడా కానీ బయటకు వచ్చిన తర్వాత మనం లోకాభిరామాయణం మాట్లాడతాం. వాక్యం గురించి ఎవరైనా మాట్లాడుకుంటారా? నేను సింగపూర్ వెళ్ళినప్పుడు ఒక చైనా చర్చ్కి వెళ్ళాను. చాలా ఆనందించాను. ఆ చర్చిలో చాలా అద్భుతంగా పాటలు పాడారు. చాలా సెరీన్ వర్షిప్ జరిగింది, హడావిడి లేదు. అయిపోయిన తర్వాత ఒక ప్రసంగికుడు వచ్చి వాక్యం చెప్పాడు, చక్కటి వాక్యం చెప్పాడు. అది అయిపోయిన తర్వాత కమ్యూనియన్ ఇచ్చారు. సంఘం అయిపోయింది, బెనడిక్షన్ ఇచ్చారు. ఎవరైనా వెళ్ళిపోతారనుకుంటే వాళ్ళు వెళ్ళిపోవట్లేదు మనలాగే. ఏమిటని చూశాను, పక్కన ఒక హాల్లో గ్యాదర్ అయ్యారు. మధ్యలో ఒక పెద్ద టేబుల్ ఉంది, అక్కడ అందరికీ లంచ్ బాక్సులు ఉన్నాయి. కామ్గా గొడవ చేయకుండా ఎవరి లంచ్ బాక్స్ వాళ్ళు తీసుకొని చుట్టూ ఉన్నటువంటి బల్లల్లో కూర్చున్నారు. కాసేపటికి పాస్టర్ గారు వచ్చారు. ఆ టేబుల్ దగ్గర 2 చైర్స్ ఉన్నాయి. పాస్టర్ గారు, స్పీకర్ గారు ఇద్దరు కూర్చున్నారు. ఆ రోజు ఒక స్పెషల్ స్పీకర్ వచ్చారు. ఆ రోజు చెప్పబడిన వాక్యాన్ని ధ్యానించడం మొదలెట్టారు వాళ్ళు. చుట్టూ ఉన్న సభ్యులు వాక్యంలో డౌట్స్ స్పీకర్ని అడుగుతూ ఉన్నారు. పాయింట్ బై పాయింట్ వాళ్ళు వాక్యాన్ని నెమరు వేసుకుంటున్నారు. ముచ్చటేసేసింది నాకు. ఇది కదా సంఘం అంటే. వాక్యాన్ని నెమరు వేసుకోకుండా, నెమరు వేసుకొని దాన్ని ఇంటికి తీసుకెళ్లకుండా, మనన చేసుకుంటూ ఇంటికి వెళ్లకుండా, దినమెల్లా ఆ వారమెల్లా నువ్వు మనన చేసుకోకపోతే ఎలా ప్రక్షాళనం చేస్తుంది వాక్యం? వాక్యానికి ప్రభావం లేదంటారా? అది 2 అంచెలు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగలది, బలము కలిగింది. అది ప్రాణాత్మలను, మూలుగను, కీళ్లను విభజించినంత మట్టుకు దూరుతుంది. అది హృదయం యొక్క తలంపులను కూడా ఛేదిస్తుంది, శోధిస్తుంది. దట్ పవర్ఫుల్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దట్ పవర్ఫుల్. కానీ ఆ శక్తి మనల్ని ఎందుకు అంటుకోవట్లేదు? మనం దానికి తావివ్వట్లేదు. అది కత్తి లాంటిది, కానీ అది మనల్ని కొయ్యలేకపోతుంది. బికాస్ వీఆర్ నాట్ హార్నెసింగ్ ఇట్స్ పవర్. దాని శక్తిని మనం వాడుకోవట్లేదు.